Hi friends, welcome to my channel. Stipendary trainee category 2 advanced test previous question paper మనం ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసరికి పేపర్ 2 మీరు తీసుకుంటే అడ్వాన్స్డ్ టెస్ట్ స్టైపెండరీ ట్రైనీ మెయింటైనర్ ఎలక్ట్రానిక్స్ ట్రేడ్. ఐటీలో ఎవరైతే ఎలక్ట్రానిక్స్ ట్రేడ్ చదువున్నారో ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్, సో వాళ్ళకి సంబంధించిన ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. మార్క్స్ చూసుకుంటే 150, 150 మార్కులు 2 గంటలు 120 మినిట్స్. బిట్కి వచ్చేసరికి టోటల్ 50 బిట్లు, సో 50. ఒక్కొక్క బిట్కి మీకు 3 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. 50 × 3 150, 120 మినిట్స్. ఒక మార్క్ రాంగ్ అయితే, ఒక క్వశ్చన్ రాంగ్ అయితే ఒక మార్క్ అయితే డిటెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో అడ్వాన్స్డ్ టెస్ట్ ఓన్లీ ట్రేడ్ థియరీ మీదే మీకు 50 బిట్లు ఉండడం జరుగుతుంది. ఓఎంఆర్ బేసు. ఫస్ట్ మీకు ఓఎంఆర్ కూడా మీకు డిస్కస్ చేసి చూపిస్తాను. ఇది ఓఎంఆర్. ఇక్కడ మీరు చూసుకుంటే రోల్ నెంబరు. నా ప్రీవియస్ ఇయర్ ఎక్స్పీరియన్స్ వరకు ఏంటంటే ఐజీసీఆర్ ఎగ్జామ్ లాస్ట్ టైం నుంచి ఆన్లైన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రిమైనింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటమిక్ ఎనర్జీ, బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్, ఇవన్నీ ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ ఓఎంఆర్ బేసే కండక్ట్ అయితే చేస్తున్నారు. సో ఓఎంఆర్ బేస్ ఎగ్జామ్ మీకు ఇలా అయితే ఉండడం జరుగుతుంది. రోల్ నెంబర్, ఇక్కడ మీ రోల్ నెంబర్ ఎలాగైతే ఎంత బబ్లింగ్ చేస్తారో అలాగే మీ వెన్యూ కోడ్. మీకు ఎగ్జామ్ అయితే ఎక్కడైతే వాళ్ళు సెంటర్ ఇస్తారో అక్కడ వాళ్ళు ఇన్విజిలేటర్ అడిగితే వాళ్ళు మీకు వెన్యూ కోడ్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీ పేరు, ఇక్కడ మీ సిగ్నేచరు, ఇక్కడ మీకు ఏ సెట్ వస్తే ఆ సెట్, అలాగే ఇక్కడ మీకు అడ్వాన్స్డ్ టెస్ట్ అంటే ట్రేడ్ థియరీ మీద ఎగ్జామ్ కాబట్టి పార్ట్ 2 మీద మీరు ఇక్కడ బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ట్రేడ్, అలాగే ఇక్కడ ఎగ్జామ్ డేట్, ఏ ఎగ్జామ్ అయితే ఏ ఎగ్జాము. ఇక్కడ మీరు చూసుకుంటే 1 నుంచి 50 బిట్లు మొత్తం ఓఎంఆర్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. బబ్లింగ్ కూడా మీరు జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ పేపర్ మనం ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసరికి స్టైపెండరీ ట్రైనీ ఎలక్ట్రానిక్ మెకానిక్ కేటగిరీ 2. ఫస్ట్ మనం చూసుకుంటే సెలెక్ట్ కరెక్ట్ ఆప్షన్ ఆఫ్ ఓమ్స్ లా. V = IR, I = VR, R = VI, V = I²R. సో నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే వీడియో చాలా ల్యాగ్ అవుతుంది, అందుకని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. క్వశ్చన్ పేపర్ కూడా మీకు ఐటీఐ మీద బేసిక్గానే ఉంటుంది, మరీ అంత డెప్త్గా అయితే మీకు ఏం ఉండదు. సో మీరు అంత డీప్గా ఫస్ట్ మీరు బేసిక్ అన్నీ కవర్ చేయండి. దాని తర్వాత మీరు కొంచెం డీప్గా వెళ్ళండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీకు క్వశ్చన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది క్వశ్చన్ పేపర్ ఏ లెవెల్లో ఉంటుంది ఏంటని. సో సెకండ్ బిట్ చూద్దాం. వీ రిక్వైర్ ఏ రెసిస్టర్ ఆఫ్ 47 kilo ohm with ±10 tolerance. The sequence of color band of this resistor would be. సో ఈ రెసిస్టెన్స్ వాల్యూ యొక్క కలర్ కోడ్ ఏంటని కనుక్కోమన్నారు. సింపుల్గా అయితే క్వశ్చన్. సో అది మీకు ఆన్సర్స్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రైట్ ఆర్ రాంగ్గా మీకు కామెంట్లో అయితే మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ వన్ చూసుకుంటే హౌ మెనీ డయోడ్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్కి ఎన్ని డయోడ్ కావాలని అడగడం జరిగింది. 4. ద బేస్ ఆఫ్ ట్రాన్సిస్టర్ ఇస్ డాష్. ట్రాన్సిస్టర్లో మీకు తెలిసిందే 3 టెర్మినల్స్ ఉండడం జరుగుతుంది. బేస్, ఎమిటర్, కలెక్టర్. అందులో బేస్ హెవీగా డోపింగ్ ఉంటుందా, మోడరేట్గా, లేదంటే లైట్లీయా, లేదా నన్ ఆఫ్ దీస్. అలాగే 5 చూసుకుంటే ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ సెమీ కండక్టర్ ఎలిమెంట్. కామన్గా మనకు యూజ్ చేసే సెమీ కండక్టర్ ఎలిమెంట్ ఏంటి మీకు ఇది తెలిసే ఉంటుంది. 6. యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ సర్క్యూట్ ఈస్ 50. టు మేక్ ఇట్ ఆసిలేటర్ ఫీడ్బ్యాక్ ఫ్యాక్టర్ షుడ్ బి. సో 7. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ద అవుట్పుట్ వోల్టేజ్ ఆఫ్ అన్ అన్రెగ్యులేటెడ్ పవర్ సప్లై యూపీఎస్. 8. ఇన్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ నెంబర్ ఆఫ్ హోల్స్ విల్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ డాష్. 9. ఇన్ ఏ ట్రాన్సిస్టర్ ద బేస్ కరెంట్ ఈస్ అబౌట్ డాష్ పర్సంటేజ్. చాలా సింపుల్ నాకైతే అనిపిస్తుంది పేపర్, ఎందుకంటే మీకు కూడా బేసిక్గానే ఇది ఉంటుంది, మరీ అంత డెప్త్ అయితే కాదు. సో 10 వచ్చేసరికి వెన్ ట్రాన్సిస్టర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ డిజిటల్ సర్క్యూట్ దే యూజువల్లీ ఆపరేట్ ఇన్ ది డాష్ రీజియన్. 11. జీనో డయోడ్ ఈస్ కామన్లీ యూజ్డ్ యాజ్. 12. choose correct option in a common emitter transistor dash. 13. in a PNP transistor the current carriers are dash. 14. to carry a current 0.3 ampere in 100 ohm resistor you will require a resistance of 100 ohm dash watt.
15 చూసుకుంటే విచ్ ఈస్ నాట్ ఇన్ యాక్టివ్ కాంపోనెంట్. యాక్టివ్ కాంపోనెంట్ కానిది ఏంటి ఇందులో? 16 memory that loses in contents when power supply is lost is known as dash memory. 17 a transistor is most sensitive to air dash. 18 చూసుకుంటే which of the following are the two main components of CPU. 19 the least efficient amplifier among all classes in. 20 the input frequency of a bridge rectifier is 50 Hz, then its ripple frequency will be dash Hz. 21 if 40 coulomb of charge flow past in a point of a conductor in 20 seconds, calculate the current. 22 if a 1 kilo ohm and 2 kilo ohm resistors are connected in parallel across a 12 volt supply, how much current passes through the 2 k ohm resistor in milliamps? 23 40 into 10 to the power of minus 3 ampere is same as. 24 if the time period of a signal is 10 microsecond, then calculate the frequency of the signal. అలాగే 25 normally GNO diode is connected in. GNO diode ఏ bias లో కనెక్ట్ చేస్తారని అడగడం జరిగింది. 26 to increase the current in a series RL circuit, the frequency should be dash. సో 27 చూసుకుంటే ఒక సింబల్ అయితే ఎలక్ట్రానిక్ సింబల్ వీళ్ళు ఇక్కడ డ్రా చేయడం జరిగింది. అబోవ్ ద సింబల్ ఫర్, ఇది ఏ సింబల్? డయోడా లేదా కెపాసిటరా లేదా పిఎన్పి ట్రాన్సిస్టరా లేదా ఎన్పిఎన్ ట్రాన్సిస్టరా? అలాగే 28 చూస్తే క్యాలిక్యులేట్ ద పర్సంటేజ్ ఆఫ్ రెగ్యులేషన్ ఆఫ్ వోల్టేజ్ ఇఫ్ వి నో లోడ్ ఈక్వల్ టు 20 వోల్ట్ అండ్ వి ఫుల్ లోడ్ ఈక్వల్ టు 19.8 వోల్ట్. 29 ఏ ట్రాన్సిస్టర్ యాజ్ ఏ BDC beta of 250 and base current 20 microns, the collector current is equal to dash. 30 చూసుకుని the output voltage phase angle of a transformer with respect of input voltage is dash degrees. 31 meter A and B require 80 and 60 milliampere respectively to indicate full scale deflection, then select correct option. 32 in electronics the full form of LCD. LCD full form ఏంటి? 33 for making a p-type semiconductor we require to add dash impurity or doping materials. p-type semiconductor మనం మేకింగ్ చేయడానికి ఏ డోపింగ్ మెటీరియల్ మనం యూజ్ చేస్తాం. 34 for increasing the voltage rating GNO diodes are connected in. 35 only a single transistor can be used to build which of the following digital logic gates. 36 the triple factor of a bridge rectifier is dash. 37 a common collector amplifier is also known as dash. 38 the breakdown mechanism in a lightly doped PN junction under reverse bias condition is called as dash breakdown. 39 in a binary the decimal value is 26 plus 27 will be produce the sum of. 40 galvanometer connected with high resistance in series is used as. 41 the common mode gain of operational amplifier is dash. 42 to work an oscillation the total phase shift of the loop gain of an amplifier must be equal to. 43 in terms of division on screen the voltage of the waveform on CRO is dash voltage. 44 thermocouples are used for the measurement of. 45 5 number of 2 volt cells are connected in parallel the output voltage. 46 how many LEDs are present in a transistor. ట్రాన్సిస్టర్ కి ఎన్ని లెడ్స్ అయితే ఉంటాయో అని అడగడం జరిగింది. 47 Wheatstone bridge is primarily used for measurement of. 48 identify the electronic component. ఈ సింబల్ డయోడా లేదా ట్రాన్సిస్టరా, బ్యాటరీయా, కెపాసిటరా? 49 with 30 amp current in a 1.2 ohm resistor the voltage V is dash. 50 parallel dash circuit is tank circuit. సో ఇది 50 బిట్లు మీరు చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ మీద వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇది కూడా బేసిక్ వేరే వీళ్ళు క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే స్టైపెండరీ ట్రైనీ ఎలక్ట్రీషియన్ పేపర్ కూడా నేను వీడియో చేయడం జరిగింది.
అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ మీద కూడా నేను ఐటీఐ వాళ్ళకి ఏ విధంగా వీళ్ళు వేకెన్సీ తీస్తారు, సెలక్షన్ ప్రాసెస్, స్టైఫండ్, ట్రైనింగ్ ప్రాసెస్ మీద కూడా నేను ఒక వీడియో అయితే రెడీ చేయడం జరిగింది. ఈ 2 వీడియోస్ లింక్స్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. ఈ ఛానల్లో వీడియోస్ మీకు చాలా ఉపయోగపడతాయి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.